హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హ్యాండ్యూరా అండి. ఈరోజు మన ఛానల్లో మై హోమ్ వెబినార్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. సో ఇదైతే చెప్పాల్సిన అవసరం లేదు. మై హోమ్ కన్స్ట్రక్షన్కి గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మై హోమ్కి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా చేశానండి. వాటిల్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుంటుంది. చాలామందికి నచ్చింది. నేను మై హోమ్ సైన్కి కూడా చేశాను, ఫుల్ డీటెయిల్స్తో చేశాను అనమాట. ఒక 2 BHK ఎంత ప్రైస్లో వస్తుంది అనేసి. సో చాలామందికి నచ్చిందండి, అందుకనేసి ఈ వీడియో అయితే నేను ముందుకు తీసుకొచ్చాను. ఆల్రెడీ మై హోమ్ వెబినార్ అయితే నేను మార్కెటింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఆ వీడియోని చూసి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ వీడియో చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇది మై హోమ్కి సంబంధించి, ఇది మై హోమ్ వెబినార్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టవర్స్ అన్నీ కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట. చూడటానికి చుట్టూ మనకి గ్రీనరీ ఉంటుంది అండ్ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. మంచిగా ఇలా వస్తుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ లుక్ అనమాట. సో ఇప్పుడు మనం డీటెయిల్స్ అన్నీ వచ్చేద్దాము. డీటెయిల్స్లోకి వచ్చేసి ఇప్పుడు ఇది మనకి ఎన్ని టవర్స్, ఎన్ని ఎకర్స్, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ 20.61 ఎకర్స్లో ఈ టోటల్ కన్స్ట్రక్షన్ అంతా ప్లాన్ చేశారనమాట. అండ్ 8 హై స్కై టవర్స్ ఉంటాయి దీంట్లో. అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చేసి 3720 ఫ్లాట్స్ అయితే మనకి ఓవరాల్ మై హోమ్ వెబినార్ కన్స్ట్రక్షన్ మొత్తంలో ఉంటాయి అన్నమాట. అలాగే ఫ్లోర్స్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 46 ఫ్లోర్స్ అయితే వస్తుంది అనమాట. సో మనకి 2.5 3 BHK ఫ్లాట్స్ అయితే మనకు ఉంటాయి. 2 BHK వచ్చేసి 1325 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. అలాగే 2.5 BHK 1655 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. 3 BHK వచ్చేసి 2095 నుంచి 2180 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నాయన్నమాట. డబుల్ హై ఎంట్రన్స్ అయితే ఉంటుంది లాబీ ఈచ్ టవర్ కి. సో ఇక్కడ వచ్చేసి మనకి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇలా ఉంటుంది. అవుట్డోర్ అంతా మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ అయితే ఎమ్యూనిటీస్ అయితే ఒక్కసారి చూద్దాం. మెన్షన్ చేశారు. క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ఉంటుంది, టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, ఓపెన్ జిమ్ ఉంది దీంట్లోనే, టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, జాగింగ్ వాకింగ్ ట్రాక్స్ అండ్ సైక్లింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ సిట్టింగ్ ఏరియాస్, పెట్ జోన్, స్కేటింగ్ రింగ్స్. ఓకే, ఇవన్నీ మనకి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ అనమాట. ఇంకా చాలా ఉంటాయండి ఎమ్యూనిటీస్ అయితే, దీంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం 1 lakh స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 4 ఫ్లోర్స్ ఉంటాయి. అండ్ ఫిజికల్ మెంటల్ రీక్రియేషన్ అట్ క్లబ్ హౌస్లో అయితే ఉంటాయి అన్నమాట వెబినార్లో. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి లైఫ్ స్టైల్ అంతా చాలా లగ్జరియస్గా ఉంటుంది లోపలంతా. ఇదంతా క్లబ్ హౌస్కి సంబంధించి. అండ్ క్లబ్ హౌస్లోనే ఇండోర్ ఎమ్యూనిటీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 1 by 1 చూసేద్దాము. గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ ఉంటుంది, జిమ్, మల్టీపర్పస్ హాల్స్, యోగా, అరోబిక్ హాల్స్, టెన్నిస్ కోర్టు, ఇవన్నీ క్లబ్ హౌస్ టెర్రస్ మీద వస్తాయి అన్నమాట. ఫుట్సల్ కోర్ట్ ఉంటుంది, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, ఇవన్నీ కూడా మనకి క్లబ్ హౌస్లోనే ఉంటాయి అన్నమాట. ఈ ఎమ్యూనిటీస్ అన్ని. ప్రొవిజన్స్ వచ్చేసి కన్వీనియన్స్ స్టోర్ ఉంటుంది, F&B, ఫార్మసీ, స్పా, సలూన్, బ్యాంక్ అండ్ ATM, ఇవన్నీ ప్రొవిజన్ ఉంటుంది దీంట్లోనే, ఈ క్లబ్ హౌస్లోనే మనకి. ఇది వచ్చేసి సైట్ లేఅవుట్ ప్లాన్ అనమాట. దీంట్లో మొత్తం మనకి 8 టవర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇవంతా అవుట్డోర్ ఎమ్యూనిటీస్, ఇది క్లబ్ హౌస్. ఓకే, ఇవన్నీ టవర్స్ అనమాట మనకి. ఇట్లాగా ఇవన్నీ నేను చెప్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి మై హోమ్ త్రిదాస పక్కనే ఉందన్నమాట. మై హోమ్ వెబినార్కి పక్కనే మై హోమ్ త్రిదాస కూడా ఉంది. ఆల్రెడీ నేను మై హోమ్ త్రిదాసకి కొంత డీటెయిల్స్ అయితే ఇచ్చున్నాను కొన్ని వీడియోస్లో. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఇక్కడ మై హోమ్ ఒక్కటే కాదండి, మనకి హైదరాబాద్లో కొల్లూరు సైడ్ కానీ ఇంకా మనకి చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, అవి కూడా ఇచ్చాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఎమ్యూనిటీస్ అండి. సైక్లింగ్ ట్రాక్, ఎంట్రన్స్, ఎగ్జిట్, పెట్ జోను, సిట్టింగ్ జోను, వాకింగ్, జాగింగ్, యోగా, మెడిటేషన్కి ఇవన్నీ జోన్స్ ఉంటాయి, ట్రాక్స్ ఉంటాయి. అండ్ స్కై వాక్, సీటింగ్ స్పాట్స్ ఉంటాయి. ఇవన్నీ స్విమ్మింగ్ పూల్, టెన్నిస్, అవుట్డోర్ జిమ్, లాన్, స్కేటింగ్ రింక్, స్టేజ్ ఉంటుంది, బాస్కెట్బాల్, ఇవన్నీ ఇంకా క్రికెట్ కానీ, ట్రాన్స్ఫార్మర్ యాడ్ ఉంటుంది, గ్యాస్ బ్యాంక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీంట్లోనే మనకి చెప్పేది కాదండి, చాలా ఉంటాయి మనకి ఇక్కడ ఎమ్యూనిటీస్ అయితే.
దీంట్లో నెక్స్ట్ చూద్దాము. ఇవన్నీ ఫ్లోర్ ప్లాన్స్ అన్నమాట. ఫస్ట్, సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్కి ఈ ఫ్లోర్స్కి సంబంధించిన ప్లాన్ అన్నమాట. ఒకసారి తీసుకోవాలనుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకోండి, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇవి చాలా పేజెస్ ఉన్నాయండి, చూపిస్తూ ఉంటే టైం అంతా అయిపోతుంది అనమాట. ఎందుకంటే 42 ఫ్లోర్స్ కదా, సో అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మనకి కన్స్ట్రక్షన్ ప్లాన్స్ అనేవి మొత్తం చేంజ్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ 2.5 BHKకి డిఫరెంట్ ఉంటుంది, 3 BHKకి, 2 BHKకి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ స్క్వేర్ ఫీట్స్ కూడా డిఫరెంట్ వ్యారీగా అవుతున్నాయి కాబట్టి మనకి ప్లాన్స్ అనేది చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి సైట్ ఎక్కడుంది, లొకేషన్ మ్యాప్ అనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి మై హోమ్ విపిన అయితే ఇక్కడ ఉందండి. ఇది వచ్చేసి తెల్లాపూర్ దగ్గరలో ఉంది అండ్ కొల్లూరుకి తెల్లాపూర్కి మధ్యలో ఉందన్నమాట. కొల్లూరు జంక్షన్కి దగ్గరలో ఉంది ఎగ్జాక్ట్గా. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్లో మెన్షన్ చేశారు కదా, ఇది మై హోమ్ విపిన. అండ్ మిడిల్లోది మై హోమ్ త్రిదాస, ఇదేమో మీరు ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. సో మీకు స్కూల్ కూడా దగ్గరలోనే ఉంటుంది. మై హోమ్ త్రిదాస ఇదైతే ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఉందన్నమాట. మై హోమ్ త్రిదాస అనేది, ఇదేమో మై హోమ్ విపిన ఏమో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇది అనమాట మ్యాప్ అయితే. ఇంకా మీకు దగ్గరలోనే చూసుకుంటే కొల్లూరు ఉంది, ఉస్మాన్ సాగర్, ఇక్కడ దగ్గరలోనే మీకు మై హోమ్ అవల్లి కూడా రీసెంట్గా లాంచ్ చేశారనమాట. దీని డీటెయిల్స్ కూడా నేను ఇస్తానండి. అండ్ ఇది వచ్చేసి సైంక్. ఇట్లా మనకి అన్ని దగ్గరలోనే ఉంటాయి చెప్పాలంటే. ఇంకా లొకేషన్ హైలైట్స్ అయితే ఒక్కసారి ఓవరాల్గా ఒక షార్ట్ లుక్ వేసేసేద్దాము. ఇది వచ్చేసి కనెక్టివిటీ అనమాట. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 2 వచ్చేసి 3 minutesలో ఉంది. తెల్లాపూర్ MMTS వచ్చేసి 5 minutes. లింగంపల్లి రైల్వే స్టేషన్ 10 minutesలో ఉంది. BHL 10 minutes. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 30 minutes. కమర్షియల్ అండ్ IT హబ్స్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 10 minutes అండ్ కోకాపేట్ 10 minutes, గచ్చిబౌలి 12 minutes, హైటెక్ సిటీ 22 minutes. ఇవన్నీ మనకి చాలా లొకేషన్కి హైలైట్స్ అనమాట చెప్పాలంటే. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయితే మనకి మీరు ఇంటర్నేషనల్ స్కూల్ 2 minutes పక్కనే ఉందన్నమాట. సమస్తి ఇంటర్నేషనల్ స్కూల్ 5 minutes, ద గౌడియం స్కూల్ 5 minutes, బెల్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ 5 minutes, ISB వచ్చేసి 10 minutes ఉంది. ICFAI బిజినెస్ స్కూల్ వచ్చేసి 15 minutes. హాస్పిటల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయండి. సిటిజన్ హాస్పిటల్ 10 minutes, కాంటినెంటల్ హాస్పిటల్ వచ్చేసి 10 minutes, స్టార్ హాస్పిటల్ 10 minutes, కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలి వచ్చేసి 20 minutes. ఇవన్నీ మనకి హాస్పిటల్, ఎడ్యుకేషన్ అండ్ వర్క్ స్పేసెస్ అండ్ కనెక్టివిటీస్. సో ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఇచ్చారు. అన్నీ కూడా విత్ ఇన్ ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉండేలాగానే ఉన్నాయన్నమాట. ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అండి. ఇవన్నీ ఇంటర్నల్ వాల్స్, ఎక్స్టర్నల్ వాల్స్, ట్యాప్స్, శానిటరీస్, వాష్రూమ్స్ అండ్ విండోస్, గ్రిల్స్, డోర్స్, బాల్కనీస్, టైల్స్ అండ్ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ అన్నమాట. ఇంకా వాటర్ ప్రూఫ్ ఎలా ఉంది, కిచెన్లో ఎలక్ట్రిక్ ఇలాంటివన్నీ, లిఫ్ట్స్ ఎలాంటివి యూజ్ చేస్తున్నారు, ఇంకా ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు స్పెసిఫికేషన్స్లో. ఇక్కడ వచ్చేసి సేలబుల్ ఏరియా స్టేట్మెంట్ అనమాట. ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత స్క్వేర్ ఫీట్ ఏం కొంటున్నామో, మన స్క్వేర్ ఫీట్ ఎంత కొనుక్కుంటే మనకి కార్పెట్ ఏరియా ఎంత వస్తుంది అండ్ కామన్ ఏరియా ఎంతలో వెళ్తుంది, ఇవన్నీ మీకు బాల్కనీ ఏరియా ఎంత పోతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసండి, ఫ్లోర్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. జస్ట్ నేను ర్యాండమ్గా ఒక ఐడియా ఇస్తున్నాను. సో 2 BHK అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక 2 BHK మీరు ఎంతకు కొంటారు అంటే 1325కి ఈ స్క్వేర్ ఫీట్కి మీరు పర్చేస్ చేస్తే మీకు కార్పెట్ ఏరియా అంటే మీకు రూమ్స్ కానీ హాల్ అంతా కవర్ అయ్యేది 861 స్క్వేర్ ఫీట్ అనేది కవర్ అవుతుంది. రిమైనింగ్ ఇంకా 53 స్క్వేర్ ఫీట్ అనేది బాల్కనీస్ ఏరియాస్లోకి పోతుంది అనమాట. అండ్ కామన్ ఏరియా అంటే కారిడార్స్ ఇంకా ఎక్స్టర్నల్ వాల్స్ కానీ ఇవన్నీ 411 స్క్వేర్ ఫీట్ అనేది వెళ్తుంది. సో మనం పర్చేస్ చేసిన ఈ 1325 స్క్వేర్ ఫీట్ మీకు రూమ్స్ హాల్స్ రావు. సో దీంట్లో నుంచి 861 స్క్వేర్ ఫీట్ మాత్రమే మీకు కార్పెట్ ఏరియా అంటే రూమ్స్, హాల్స్, వాష్రూమ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అండ్ 53 స్క్వేర్ ఫీట్ మాత్రం బాల్కనీస్ వస్తాయి. అంటే యూటిలిటీస్, బాల్కనీస్ అలాంటివన్నీ దీంట్లో కవర్ అవుతాయి.
అండ్ 411 వచ్చేసి కామన్ ఏరియాస్, ఎక్స్టర్నల్ వాల్స్, ఇంకా కారిడార్స్, ఇవన్నీ దీంట్లోకి వెళ్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 BHKకి చెప్పాను. మీకు ఏ ఫ్లాట్ ఏ ఫ్లోరు అనేది కాదు, జస్ట్ 2 BHKకి ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. 2.5 ఉంది, 3 BHK ఉంది. మీకు ఎంత స్క్వేర్ ఫీట్ ప్రైస్ మీరు పర్చేస్ చేస్తే ఎంత కామన్ ఏరియాకి వెళ్తుంది, ఎంత బాల్కనీ ఏరియాస్ వెళ్తుంది, ఎంత కార్పెట్ ఏరియా వస్తుంది, మీకు అట్లా ఐడియా వస్తుంది అనమాట. అండ్ ఇవి కూడా మీకు ఫ్లోర్ వైజ్ పెట్టారు. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఇవి టవర్స్ వచ్చేసి 1 to 8 టవర్స్. ఇది వచ్చేసి సెకండ్ నుంచి 46 ఫ్లోర్స్ వరకు. ఇదన్న టోటల్గా మై హోమ్ విపినాకి సంబంధించిన బ్రోచరు అండ్ డీటెయిల్స్, ఫ్లోర్స్ అండ్ టవర్స్, ప్లాన్స్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను యావరేజ్గా ప్రైస్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. నేను యావరేజ్ బేస్ ప్రైస్ అయితే చెప్తానండి. అంటే ఇవి ఇంచుమించుగా ఉన్న ప్రైస్ అనమాట. ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు కూడా ఇంతే ప్రైజెస్ ఉన్నాయి, నేను వెళ్ళినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందని నేను చెప్పను. సో ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది మార్కెట్ని బట్టి. సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న బేస్ ప్రైస్ అండ్ మీరు 2 BHK తీసుకోవాలనుకుంటే ఎంత ఛార్జ్ అయితే చేస్తారనేది మీకు ఒక ఐడియా వచ్చింది ఈ వీడియో చూస్తే. సో బేస్ ప్రైస్ అండి phase 1 phase 2 అనేది ఉన్నాయన్నమాట దీంట్లో. సో phase 1 వచ్చేసి ఫస్ట్ టవర్ నుంచి 4th టవర్స్ వరకు 6,600 స్క్వేర్ ఫీట్ అనమాట. ఒక్క స్క్వేర్ ఫీట్ ప్రైస్ 6,600 అనమాట. అలాగే phase 2 టవర్ 5 వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టవర్ 5 వరకే ఓపెన్ చేశారు. తర్వాత 6, 7, 8 అనేది ఓపెన్ చేస్తారనమాట. సో టవర్ 5 వచ్చేసి 6,800 స్క్వేర్ ఫీట్ అనమాట. పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ మీకు ఒక స్క్వేర్ ఫీట్ ప్రైజెస్ అనమాట ఇవి. మీరు ఇంకా ఎన్ని స్క్వేర్ ఫీట్స్ తీసుకుంటున్నారో అన్ని స్క్వేర్ ఫీట్స్కి ఇంటూ ఇవి వేయాలన్నమాట. మీరు టవర్ 1 to 4 తీసుకుంటే ఇది ఇంటూ చేయాలి, టవర్ 5 తీసుకుంటే ఇంటూ ఇది చేయాలి. ఎంత స్క్వేర్ ఫీట్కో ఆ బేస్కి ఇంత చేయాలన్నమాట. అండ్ తర్వాత 6th ఫ్లోర్ నుంచి మీకు ఫ్లోర్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఎంత హైట్కి వెళ్తే మీకు పర్ ఫ్లోర్కి 20 రూపీస్ వేస్తారు. అది కూడా ఏంటి 6th ఫ్లోర్ నుంచి 24th ఫ్లోర్ వరకు 20 రూపీస్ పర్ ఫ్లోర్ అనమాట. అంటే మీరు ఎన్ని ఫ్లోర్స్ పైకి వెళ్తే అన్ని ఫ్లోర్స్కి ఇంటూ 2 వేసుకుంటూ వెళ్ళాలి. ఇంటూ 20 వేయాలన్నమాట. 25th నుంచి 30 ఫ్లోర్ వరకు 400 పర్ స్క్వేర్ ఫీట్. అండ్ తర్వాత వచ్చేసి 31st ఫ్లోర్ నుంచి 40 ఫ్లోర్ వరకు 500 పర్ స్క్వేర్ ఫీట్. 41 నుంచి 46కి 600 పర్ స్క్వేర్ ఫీట్. ఇవన్నీ మీకు క్యాలిక్యులేట్ చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటైతే చూపిస్తాను. అంటే అన్నిటికీ కాదు, ఒక 2 BHK కానీ 2.5B కానీ చెప్పేస్తాను అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి అమ్యూనిటీ ఛార్జెస్, దీంట్లోనే మీకు గ్యాస్, క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ అన్ని రకాలు దీంట్లో కవర్ అయిపోతాయి. మీరు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ తీసుకుంటే అంతా ఇంటూ 250 పర్ స్క్వేర్ ఫీట్ వేయాలన్నమాట. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అనమాట. కార్ పార్కింగ్లో మనకి 4 ఉన్నాయి అనమాట బేస్మెంట్స్. 4 బేస్మెంట్స్లో మీరు ఏ బేస్మెంట్ తీసుకుంటారో ఒక్క కార్ పార్కింగ్కి ఇక్కడ బేస్మెంట్ 1కి వెళ్తే 3.5, బేస్మెంట్ 2కి వెళ్తే 3 lakh, 3కి అయితే 2.5, బేస్మెంట్ 4కి అయితే 2 lakh. అంటే మీరు ఒక్క కార్ పార్కింగ్కి మీరు ఎక్స్ట్రా 2 కార్ పార్కింగ్స్ అన్నారనుకోండి, సో ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేస్తారు. ఇంకా లీగల్ డాక్యుమెంట్స్ ఛార్జెస్ వచ్చేసి 10,000 ఉంటుంది. కార్పస్ ఫండ్ వచ్చేసి 75 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఇంకా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ phase 1 phase 2 అంటే టవర్ ఫస్ట్ నుంచి 4th టవర్ అనమాట అంతవరకు 2 yearsకి 72 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. phase 2 వచ్చేసి టవర్ 5 అనుకున్నాం కదా మనం స్టార్టింగ్లోనే. సో ఫస్ట్ 1 year వరకు 36 పర్ స్క్వేర్ ఫీట్ రూపీస్ వేసారనమాట. ఇంక ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసి నేను అయితే ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్కి అయితే సో క్యాలిక్యులేట్ చేశాను ఇవన్నీ. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే నేను ఒక 2 BHKకి నేను అవన్నీ క్యాలిక్యులేట్ చేశాక ఒక 2 BHK ఫ్లాట్కి సో నేనైతే చేసిన క్యాలిక్యులేషన్ అనమాట ఇది. సో ఫైనల్గా 1,31,00,000 అయితే అవుతుంది ఫైనల్గా. సో ఇవన్నీ GST అంతా కలిపి అనమాట. ఇది నేను యావరేజ్గా వేసిన ప్రైస్ ఇవి. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఫ్యామిలీస్కి, మెంబర్స్ కూడా అందరికీ షేర్ చేయండి, యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఇంకా చాలా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.
సో పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.